అందరూ పేదలే. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 రేషన్ కార్డులు ఉన్నాయంట. కొత్తగా 2.5 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు. అప్పుడు 3.35 కోట్లకు చేరిన లబ్ధిదారుల సంఖ్య. అంటే దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మంది. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమైనాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడున్నారు? రాష్ట్రంలో 25 లక్షల కార్లు, వారిలో కార్డు లేని కుటుంబాలు ఎన్ని? కార్లందరికీ లక్షాది కార్లు కోటీశ్వర్లు అనుకుంటే కష్టమవుతుంది. కానీ ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డు, పొంతన లేని లెక్కలు. ఈ వార్త ఎందుకోసం అంటే ఆంధ్రజ్యోతిలో ఎంత పెద్దగా రాసింది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ బాగా ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా కొన్ని ఇచ్చిర్రు, ఇప్పుడు ఇంకో 2.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తారంట. దాంతో ఏమవుతుంది? ఇది ఇప్పటికే 1,01,00,000 ఎంత ఉన్నది? 1,22,324 రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో మొత్తం. ఇంకొక 2.5 లక్షలు ఇస్తే అది 1,03,50,000 చేరుతుంది. ఒక ఇంటికి ఒక రేషన్ కార్డు ఉంటే అండ్ యావరేజ్గా భర్త, భార్య, ఒకరిద్దరు పిల్లలు, అంటే 4 ఒక రేషన్ కార్డు మీద ఉంటారు. అంటే 1,03,00,000 రేషన్ కార్డులు అంటే జనాభా ఎంత ఉన్నారో అందరికీ రేషన్ కార్డు ఉన్నట్టే. 3.5 కోట్లు మన తెలంగాణ జనాభా, 1,03,50,000 రేషన్ కార్డులు ఉంటున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ వార్త ఎందుకోసం రాసిండయ్యా రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతిలో రాపించిండంటే, ఇప్పుడు ఈ వార్త వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే అధికారులు రేషన్ కార్డులో అనర్హులను తొలగించేటువంటి కార్యక్రమానికి పాల్పడతారు. ఇప్పుడు ఎంత 2.5 లక్షలు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు కదా, దగ్గర ఎంత లేనైనా ఒక 10 నుంచి 20 లక్షల రేషన్ కార్డులని కట్ చేసేస్తారు. దానికోసమే ఈ వార్త ఇప్పుడు వడ్డీ వార్చడం జరిగింది. లెక్కలకు పొంతన లేదని చెప్పేసి ఒక వార్త రాసిర్రు. చూడండి మీరు కావాలంటే. రాష్ట్రంలో అందరూ పేదలే. అవును, మీరు చదివింది నిజమే. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3,50,00,000. తెల్ల రేషన్ కార్డులున్న లబ్ధిదారుల ప్రస్తుత సంఖ్య 3,25,00,000. మరొక 2.5 లక్షల రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరొక 10 లక్షలకు పెరగనున్నది. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య అప్పుడు 3,35,00,000కు చేరుతుంది. రాష్ట్ర జనాభా 3,50,00,000 అయితే అందులో 3,35,00,000 మంది పేదలే ఉన్నారా? అంటే కేవలం 15 లక్షల మందే దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్నారన్నమాట. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విస్తు గొలిపేటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం ఎన్నో కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జరిగింది. కుటుంబాల సంఖ్య, జనాభా పెరుగుతున్న కొద్ది సంక్షేమ పథకాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెరిగింది కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని తగ్గించడం కోసం ఒక వార్త రాసి పెట్టి ముందుగానే సెట్ చేసి పెడుతున్నమాట. సో మీరు చూడండి, కరెక్ట్గా 2-3 నెలల్లో, ఈ 5-6 నెలల్లో రేషన్ కార్డు తగ్గించేటువంటి కార్యక్రమం వాళ్ళు ముంగల పెట్టుకుంటారు.